ఆస్తి మొత్తాన్ని నా పెద్ద కుమారుడైన అక్షయ్‌కి చెందవలసిందిగా అందరి అనుమతితో ఇది రాస్తున్నాను అని డాక్యుమెంట్ ఉంటుంది. అది చూసి అక్షయ్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఈ ఆస్తి మొత్తాన్ని నా పెద్ద కుమారుడికే చెందాలి, ఇంకెవరికి ఈ ఆస్తిలో హక్కు లేదు అన్నట్లుగా రాసి ఉందని పార్వతి అయితే చదువుతూ ఉంటుంది. అది విని శ్రీకర్, కమల్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. కామలి వీళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇదేనా సర్ప్రైజ్ అన్నావు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది పార్వతి. ఆ మాటలకి అది కాదు అత్తయ్య, నేను ఇలా రాయలేదు అని అంటే, ఇలా రాయకపోతే ఎందుకు ఇలా ఉంది అని చెప్పి అందరిలో అడుగుతూ ఉంటుంది పార్వతి. అలా అడిగేసరికి అవని ఏం మాట్లాడాలో తెలియక అలా అది కాదు అత్తయ్య అని అంటూ ఉంటుంది. నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదని పార్వతి సీరియస్ అవుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటక్క ఆస్తి మొత్తాన్ని మీకే చెందాలని రాసుకున్నావు, ఇదేమైనా న్యాయమేనా అనే పల్లవి అడిగేసరికి బుకాయించుకు పల్లవి అనేది అంటూ ఉంటుంది. ఎవరు బుకాయిస్తున్నారు వదిన, నువ్వు ఇలా చేస్తావని మేము అనుకోలేదు అని ప్రణతి కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను అసలు ఇలా రాయలేదు, నా లాయర్ నచ్చినట్లుగా రాస్తే నేనేం చేస్తాను, నేను చెప్పినట్లుగా లాయర్ రాయలేదు అని అవని అయితే చాలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఈయనెందుకు ఆ రాసిన లాయర్నే పిలిపిద్దాం అని చెప్పి బామ్మ అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక లాయర్ వచ్చేసరికి, లాయర్ నేను చెప్పేదేంటి మీరు రాసేదేంటి అని అవని అయితే చాలా దినిగా అడుగుతూ ఉంటుంది. అలాగా అడిగేసరికి నువ్వు చెప్పిందే కదా నేను రాశాను అని లాయర్ అనేసరికి అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు చెప్పినట్లుగే రాశాను అని అనేస్తూ ఉంటాడు. అలా అనేసరికి అవని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. పార్వతి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే భలే ఇరుక్కుంది మా అక్క అని అయితే అనుకుంటూ ఉంటుంది. నేను అసలు ఇలా రాయలేదు అని చెప్పి అందరిలో కూర్చొని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది అవని. ఇక ఎవరు తన మాటలు నమ్మక తనకాసి అలా చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది లాయర్ చేసిన పనికి.